ఈ వేసవిలో నల్గొండ జిల్లాలో సాగు తాగునీరు విద్యుత్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో సాగునీటి సౌకర్యం పెరగడం, ఇతర కారణాల వల్ల విద్యుత్ డిమాండ్ బాగా పెరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో అధికారులతో వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్ శాఖలతో పాటు పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి. ఈ సంవత్సరం ఎక్కువ వరి ధాన్యం ఐకేపీ సెంటర్లకు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్ని డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కానీ, ఇరిగేషన్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, అగ్రికల్చర్ కానీ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. జిల్లాలో లాస్ట్ టైం ఇంక్లూడింగ్ ఐకేపీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నెంబర్ 1 మనమే ఉన్నాం. త్వరగా ముగించి కలెక్టర్ గారు, మీ స్టాఫ్ అందరూ, ఆఫీసర్ అందరూ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారు. ఈ ఇయర్ అగ్రికల్చర్లో కూడా 1 lakh ఎకర్స్ పెరిగింది. సో ప్యాడీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. లాస్ట్ టైం 374 ఐకేపీ సెంటర్స్ నల్గొండ జిల్లాలో, కొత్త నల్గొండ జిల్లా పెట్టి స్టేట్లో అందరు త్వరగా ముగించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫార్మర్స్ అమౌంట్ కానివ్వండి, ఒక బోనస్ అమౌంటే కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది. అది కూడా నిన్ననే మాట్లాడలేం కాబట్టి అది ఈ మంత్ ఎండింగ్ రిలీజ్ అవుతుంది. ఈసారి కూడా అవసరం వస్తే మనం 1 lakh ఎకర్స్ ఆయకట్టు పెరిగింది కాబట్టి అవసరం వస్తే ఐకేపీ సెంటర్లు కూడా ఎక్కువ పెంచాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముందుగా చేసుకోవాలని, వచ్చిన దాన్ని వచ్చి వెంటనే పోయేటట్టు మీకు ఏ హెల్ప్ కావాలన్నా 24 hours అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు నేను అందుబాటులో ఉంటాను. ఇంకా వేరే ఎలక్ట్రిసిటీ కొన్ని సబ్స్టేషన్స్ దాదాపు 15 సబ్స్టేషన్లకు 36 కోట్లతో నిర్మించే అధునాతనమైన బిల్డింగ్, అడిషనల్ బ్లాక్ అంటే అందులో కలెక్టర్తో ఒక ఫ్లోర్, మినిస్టర్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కాన్ఫరెన్స్ ఒక ఫ్లోర్లో, ఒక ఫ్లోర్లో అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉండే విధంగా మంచి డిజైన్ చేయడం జరిగింది. దాని శంకుస్థాపన, దానికి మా R&B డిపార్ట్మెంటు నేనే కాబట్టి దానికి త్వరగా శాంక్షన్